गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఇవాళ రోజున గిరి ప్రదక్షిణం అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అన్నిటికంటే ఇంపార్టెంట్. సో గిరి ప్రదక్షిణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అందరూ అరుణాచలం వెళ్తున్నారు, చాలా మందికి తెలీదు గిరి ప్రదక్షిణమే ముఖ్యమని. తెలియక అరుణాచల లింగ దర్శనం, స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తుంటారు. కానీ ఫస్ట్ అరుణాచలంలో కాలు పెట్టగానే భూమికి దండం పెట్టాలి. పుణ్యభూమి, భూమి పుట్టక ముందు నుంచి ఉంది అరుణాచలం. అంతటి గొప్ప భూమి. కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడు, అక్కడ పర్వతం పైన శివుడు ఉంటాడు కైలాసంలో. ఇక్కడ అరుణగిరియే శివుడు. సో కైలాసం కంటే కూడా చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. అలా గిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్. ఎప్పుడు అరుణాచలం వెళ్ళగానే చెప్పులు వేసుకొని దిగడాలు అలా చేయకూడదు, పుణ్యభూమి కాబట్టి. మీరు ఒకవేళ ఆటోలో దిగినా, ట్రైన్లో దిగినా, అరుణాచలం స్టేషన్లో దిగినా, పెద్ద పెద్ద సాధువులు లేదంటే సాధకులు ఏం చేస్తారంటే చెప్పులతో ఆ భూమిని తాకడం ఇష్టం లేక చెప్పులు ఆటోలోనో ట్రైన్లో అలాగే వదిలేసి దిగి భూమిని దండం పెట్టుకొని అప్పుడు వేసుకుంటారు. లేదంటే కొంతమంది చేతితో పడుకొని నడిచేవాళ్ళు నేను చూశాను. అలాంటి ప్లేసెస్ చెప్పులు లేకుండా వెళ్తే మంచిది. అలా అంటే దాని పట్ల, అంత గొప్పదాని పట్ల మన యొక్క గౌరవం ప్రదర్శించాలి. మనము ఆ గొప్పదానికి మనం ఆ రెస్పెక్ట్ మనం అందించాలి. దీన్ని చూసి వేరే వాడు నేర్చుకుంటాడు. ఎంతసేపు వినడం అవుతుంది, గురువులు చెప్పడం అవుతుంది, ఫాలో అవ్వడం లేకపోయేసరికి ఏమవుతుందంటే దాని ఇంపార్టెన్స్ పోతుంది పక్కన. అలానే అందుకని ధర్మం తెలిసి చెప్పకపోయినా కూడా పాపమే, ధర్మం తెలిసి ఫాలో అవ్వకపోయినా కూడా పాపం. ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారు పాపం, చెప్పేవాళ్ళు లేదు. చెప్పేవాళ్ళు ఉన్నారు, పాపం వినేవాళ్ళు. రెండూ నడుస్తున్నాయి, రెండు చూడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ క్లాస్లో అందరూ వింటున్నారా? లేదు, మీరు మాత్రం వింటున్నారు. మీరు విని మర్చిపోకూడదు, మీరు అది ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయింది గుర్తుంటుంది, అప్పుడు ఇంకోటి వాళ్ళకి మీరు ధర్మం చెప్పగలుగుతారు. మీరు వినేసి వదిలేశారనుకో, మీ ఎదురుగానే పొద్దున్న లేచి మనం స్నానాలు ఎలా చేసుకోవాలా మొన్నటి రోజు చెప్పుకున్నాం కదా, దీపారాధన పంచోపచారం ఎలా చేయాలా, ఇది తెలిసి మీకు ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో అదే నాకు పూజ చేయాలని చాలా ఇష్టం రా, నాకు తెలియదు అన్నప్పుడు మీరు చెప్పకపోతే పాపం మీకు వస్తుంది. రీజన్ అంటే మీకు తెలుసుండి చెప్పలేదు. దేవుడు మీకు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు తెలుసుకోవడానికి ఏదో విధంగా, అవునా కదా? సరే, ఈ శంభులింగం అష్టమూర్తిమయం, తేజోమయం. దీనికి నమస్కరించి ప్రదక్షిణ చేసి పూర్వపాత సమస్త పాపరాశిని భస్మీపట్టడం కొనర్చుటకు భక్తులకు సులభ సాధ్యం అవుతుంది. ఈ యొక్క అరుణగిరి ప్రదక్షిణం, శివుడి ప్రదక్షిణ చేస్తే మనిషి చేసుకున్న సమస్త పాపాలన్నీ భస్మరాశిని భస్మం అయిపోతాయి, కాలిపోతాయని చెప్తున్నాను. సోనా చలాకృతితో లోచన గోచరుడై ఉన్న ఈ మహేశ్వరుడిని నిత్య ప్రదక్షిణ చేస్తే భక్తులు మరల సంసార పాస వినిర్బుద్ధులు కాక నిత్యత్వమును భజించగలరు, లేదంటే పొందగలరు అని చెప్పచ్చు. సంసార సాగరం కదా, మన కాకి కథ చెప్పుకున్నాం, గుర్తుందా? కాకి పడవను వదిలేసి ఎగరాలను చూస్తుంది, గురువును వదిలేసి శిష్యుడు ఎగరాలను చూస్తాడు. వాడు ఇప్పుడు సంసారం అనే సముద్రంలో పడి కొట్టుకుంటుంటాడు, చచ్చిపోతాడు, మళ్ళీ అక్కడ కొడుతుంటాడు. అందుకు గురువు అనే నావ కావాలి ఎవరికైనా. ఆ గురువు అనే నావ, అందుకే సత్సంగ నావ సాగిపోతుందంటారు. అర్థమైందా? అది ఎక్కి కూర్చుంటే చాలు గురువు గారు, అందులో చుక్క అని అంటే నడిపేవాడు ఎవరు? గురువు గారు. అలా పొద్దునే లేచి అంతటా పరిశుద్ధమై స్నానము చేసి ముద్దుగా త్రిపుండ్రములు నుదుట దిద్ది మౌనము పూని రుద్రాక్షమాలలు దాల్చి ప్రదక్షిణ చేయుము దేవి. ఎంతవారు చెప్తున్నారు చూడండి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఏం చేయాలి? పొద్దునే లేవాలి. మనం 2:30కి స్టార్ట్ చేసుకుని మనం ఏం చేయాలి? పొద్దునే స్నానాలు చేసేయాలి. పొద్దునే లేవాలి, 2:30కి స్నానం చేయాలి. పొద్దున్న 2:30 ఎందుకంటారంటే వేకువజాము, బ్రహ్మీ ముహూర్తం అంటారు కదా. ఆ 2:30 ఆర్ 3 o'clock అరౌండ్ లేచి స్నానాలు చేసి అరుణాచలం వెళ్తే, రోజు ఇంట్లో కుదరదు కానీ 2:33 కల్లా లేచి స్నానాలు చేసుకొని వెంటనే త్రిపుండ్రాలు ధరించి 3 తెలుసు కదా ఎలా పెట్టాలో, త్రిపుండ్రాలు ఎలా ధరించాలో చెప్పాను కదా. మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్తో త్రిపుండ్రాలు, థమ్ ఫింగర్తో మళ్ళీ రివర్స్, లెఫ్ట్ టు రైట్, రైట్ లెఫ్ట్. అలా చేసేటప్పుడు త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుగమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే శబ్దం. అర్థమైందా? ఆ త్రిపుండ్రాలు ధరించాలి.
త్రిపుండ్రాలు ధరించాక పొద్దునే 3ంటికి లేచి స్నానాదులు మీకు చెప్పిన విధంగా ధర్మ ప్రకారంగా స్నానాదులు ఆచరించి త్రిపుండ్రాలు ధరించి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, మౌనము పూని. ఇది ముఖ్యం. ఎప్పుడైనా పురాణం వినేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పున్నాను, ముందు వచ్చి కూర్చున్న వాళ్ళు ఆ పిచ్చి ముచ్చట్లని మాట్లాడుకునేదో గోల్ చేయకుండా, ఇక్కడనే కాదు ఎక్కడ పోయినా కూడా గుడికి వెళ్ళాం మౌనం, పురాణానికి వెళ్ళాం మౌనం, దేవుడు సంబంధించింది ఏది టచ్ అయినా మౌనం. ఎందుకు మౌనం? మనసు ఆల్రెడీ పిచ్చి పట్టిన కోతిలా ఉండదు. తాగిన కోతి ఎలా చేస్తుందో ఉంటుంది మనసు ఎప్పుడు. అది ఆల్రెడీ దానికి ఎన్నో ఉన్నాయి ఇష్యూస్. గుడికి ఎందుకు వెళ్తున్నాం? సాధన పరంగా నేర్చుకోవడానికి వెళ్తున్నాం. ఆ సాధన పరంగా నేర్చుకోవడానికి వెళ్తున్న గుడిని మనం అక్కడికి వెళ్ళి మౌనంగా ఉంటేనే సాధన బాగా కుదురుతుంది. అందుకని గొప్ప వాళ్ళందరూ మాటలు తక్కువ మాట్లాడతారు. మన సాధనలో ఎదుగుతున్నాము అని తెలవడానికి ఫస్ట్ ఇండికేషన్ మౌనం. కామ్ అయిపోతుంటారు. పెద్దగా అన్నిట్లో లింకులు పెట్టుకోరు, అన్నిట్లో దూరరు, ప్రతిదీ నెత్తినేసుకొని మళ్ళీ తలలో పడడం అట్లా ఉండరు. హెల్ప్ చేయడం లేదు. సాధన పరుడు దేనిలో దూరడు అంటే హెల్ప్ చేయడం కాదు అర్థం. హెల్ప్ చేస్తారు, నేను చేశాను అంటూ. భగవంతుడు చేయించాడు, భగవంతుడు చేశాడు, భగవంతుడు నాతో చేయించాడు. నేను అనేది వాళ్ళకి రాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా వెళ్తుంది సాధన పరంగా. సరే, మౌనము పూని. క్లాస్ కూడా నడుస్తుంటాను, అవునా కదా? క్లాస్లో కూడా ఏం చెప్తాను నేను, మౌనము పూని అంటే కామ్ ఉండంటారు అన్న. కామ్ అంటే ఎందుకంటే మీరు అన్ని లిటిగేషన్స్ పెట్టుకుని డిస్కషన్స్ మాట్లాడుతుంటే చదువు ఎప్పుడు ఎక్కుతుంది మనకి? ఆఫ్టర్ ఆల్ మనం చదువు అనేది మనం తినడానికే. గొప్పనైన సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకెంత మౌనంగా ఉండాలా? జై శ్రీరామ్. మౌనంగా ఎంత జాగ్రత్త ఉండాలా? మౌనం ఉన్నవాడికి వచ్చినంత ఫాస్ట్గా నాలెడ్జ్ మైండ్లోకి ఎంత ఫాస్ట్గా ఎక్కుతుందో వేరే వాళ్ళకి కుదరదు. అందుకని క్లియర్గా ఏం చెప్తున్నారు, పొద్దున్న లేచి స్నానాలు చేసి త్రిపుండ్రాలు ధరించి మౌనము పూని, కామ్ ఉండాలి. ఓన్లీ మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ ఇదే నడుస్తుండాలి. జై శ్రీరామ్. రుద్రాక్షమాలలు దాల్చి రుద్రాక్షలు ధరించడం మంచిది. రుద్రాక్షలు ఎవరు ధరిస్తారో వాడు రుద్రుడు అవుతారంట. ఇవాళ గురుగారు చెప్తుంటే విన్నాను, రుద్రాక్షలు ధరించిన వాడు రుద్రుడు అవుతాడు. రుద్రాక్షలు ఎవరు ధరించవచ్చు? అందరూ ధరించవచ్చు. నేను అంతకుముందు కొన్ని వేళలా వేయకూడదు అని చెప్పేవాడిని. ఇప్పుడు నేను చదివి నేర్చుకుంటున్నాను కాబట్టి రుద్రాక్షలు గురువు గారి ద్వారా ఒక్కసారి వేస్తే అది ఇంకా తీయకూడదు. ఏమి జరిగినా కూడా తీయకూడదు. ఏదేమైనా కూడా ఎలా ఉన్నా, ఏ కండిషన్, గర్ల్స్ లేదు, బాయ్స్ లేదు, ఎవరు లేదు, ఏ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్తో సంబంధం లేకుండా అందరూ వేసుకోవచ్చు. చచ్చిపోయినప్పుడు వేసుకోవచ్చు, పక్కన ఉన్నప్పుడు వేసుకోవచ్చు, నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చు, ఏదన్నా కూడా వేసేసుకోవచ్చు అండి. అర్థమైందా? నాకు రీసెంట్ అప్డేషన్ నాకు కూడా వచ్చింది ఏంటంటే, గురువు గారు చెప్తారు చేయొచ్చు అని. అంటే ఇంకోటి గురుముఖతగా వస్తే అసలు తీయద్దంట. మాకు గురువుగారు అలా ఇచ్చారు, నేను పొరపాటు తెలియక తీసి పక్కన పెట్టాను. ఇది తెలిసాక ఎప్పుడైనా ఇవి వేసుకుంటాయి ఇంకా తీయకూడదు ఇక. అలా గుర్తుపెట్టుకోండి. అంటే అది ఎందుకు ఇచ్చారంటే అదే రక్ష. అదేమన్నా చేతి పెట్టిన వాచ తీసి పెట్టి వేసుకోవడానికి అలా కాదు కదా. సో రుద్రాక్షలు ధరించండి. కాకపోతే ఒక్క చిన్న నియమం ఏంటంటే, జాతక రీత్యా ఒక్కొక్క రుద్రాక్ష వేసుకోవాలని ఉంటుంది. అది కనుక్కొని వేసుకోవాలి. అన్నీ నమ్మాలి, అన్నీ మన శాస్త్రాలే. ఎవరికైతే వాడి మీద నాలెడ్జ్ లేదు, ఇవన్నీ ఏం లేవు నాన్ సెన్స్ పక్కన పెట్టండి అంటాడు. అర్థమైందా? ఇప్పుడు నిజంగా మీరు డాక్టర్ అవ్వాలి, ఎందుకంటే 10th క్లాస్లో మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు, మీరు డాక్టర్ అవ్వాలి ఉంది, ఎందుకు తీసి పక్కన పెట్టండి అని అనొచ్చుగా గవర్నమెంట్. 10th వరకు ఎందుకు నేర్పిస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్? 10th వరకు అందరు కామనే కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టగలరా డాక్టర్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాడికి? అర్థమవుతుందా? అలా కొన్ని నాలెడ్జ్ బేస్లో ఉంటాయి, కొన్ని శాస్త్రపరంగా తెలుసుకొని చేయాలి. ఏది వేస్ట్ కాదు నాకు, అన్నీ ఇంపార్టెంటే. ఇవాళ రేపు అన్నీ ఇంపార్టెంటే. సరే, అలా రుద్రాక్షమాలలు దాల్చి, రుద్రాక్షలు వేస్తే మనం ఏమవుతాం? మనం రుద్రులుగా మారుతాం. ఆ రుద్రాక్ష మనల్ని సాధన పరంగా అంత బాగా తీసుకెళ్తుంది దారిలోకి. ప్రదక్షిణ చేయదేవి అట్లా ధరించి శివుడి భక్తులు ఎలా ఉంటారు? విభూతులు పెట్టుకొని రుద్రాక్ష వేసి. అదే కదా మనం పెరిగే పురాణంలో తెలుసుకుంది. శివభక్తులు చూడగానే గుర్తుపట్టవచ్చు శివభక్తుడు రా అని. శివభక్తుడు శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. శివభక్తులు కనబడి మనం అలాంటి వేషధారణలో లేకపోయినా, ఒకవేళ మన ఎదురుగా అలాంటి వాడు కనబడితే సాక్షాత్ శివుడిని దండం పెట్టాలి. ఒకసారి మాకు ఇలానే కాశీలో మేము యాత్ర సంపూర్ణమైంది. కాశీ రామేశ్వరం కాశీ వెళ్ళొచ్చాము. యాత్ర సంపూర్ణం అయితే మేము ఒక చోట కూర్చొని సంకల్పం చెప్పుకొని పూజ చేసి ఆ శివలింగాన్ని గంగలో కలపడానికి తీసుకెళ్తాం పూజ అయ్యాక.
ఇంకా పూజ సమాప్తం అయిపోయింది. వెళ్ళి గంగలో అలా సమర్పించి వెనక్కి తిరగగానే ఎవరో చిన్నపిల్లలు శివుడు వేషం వేసుకొని మేము ఎక్కడ పూజ చేసామని కూర్చోండి. మేము వెనక్కి షాక్ అయ్యాం. ఏంటర్ బాబు పూజ చేసిన చోట అది కూడా ఎక్కడో లేడు, త్రిశూలం పట్టుకుని అలాగే ఫొటోస్ నేను చూపిస్తాను. అది ఎంత మంచి ఫీలింగ్ అంటే శివుడి పూజ అయిపోయి వెనక తిరగగానే శివుడిలాగా చిన్న పిల్లాడు త్రిశూలం పట్టుకొని మొత్తం పులిచర్మం కట్టుకున్నట్టు వేషధారణ మొత్తం శివుడే. వెంటనే ఆ పిల్లాడి కాళ్ళకి దండం పెట్టి చేతిలో డబ్బులు ఇచ్చి అన్నీ చేసాం. మళ్ళీ తర్వాత ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. ఇందులో మ్యాచ్ ఏంటంటే మేము ఎక్కడ పూజ చేసాం అక్కడే ఉన్నాడు, వచ్చినాడు. చాలా సంతోషం అనిపించింది. అలా ఇండికేషన్స్ ఏవో ఒకటి ఉంటుంటాయి మన సాధన పరంగా వెళ్తుంటే. కొంతమంది పిల్లలు నాకు ఇప్పుడు క్లాసెస్ అయిపోయాక నాకు నైట్ రమ్మంట పాపం, అప్పటికి కూడా ఇలానే సాధన పరంగా డౌట్స్ ఉన్నవి వస్తుంటారు, పిల్లలు అడుగుతుంటారు. పెద్ద పిల్లలు 9:30, 10 అలా వస్తాను. 9:30, 10 అలా వచ్చి కూడా అడుగుతుంటారు డీటెయిల్స్. అవన్నీ 9:30 అలా వచ్చి డీటెయిల్స్ అడుగుతుంటారు. ఏంటి సార్ అంటే సాధన పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి కనుక్కుంటుంటారు. సాధన పరంగా డౌట్స్ ఏమైనా ఉంటాయి. పాపం ఒక్కొక్కసారి 9:30కి వస్తారు, రాత్రి 11:30, 12 అవుతుంది పిల్లలు. అంటే నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నందుకు కానీ నేను అంతసేపు మేలుకొని చెప్తాను. నిజంగా చెప్పేవాడు అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు చెప్పడం లేకపోతే అది పాపం అవుతుంది. నీకు సబ్జెక్ట్ తెలిసి నువ్వు ఎందుకు చెప్పలేదని వస్తుంది. అందుకనే సాధన మార్గంలో టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు దొరికితే అదృష్టం. గురువుకి ఇష్టమై ఉంటే చెప్పడానికి, గురువుకి చెప్పడానికి ఇష్టమైన, అంతేగా రాత్రి 1 గంటకి వెళ్ళి గురువు గారు లేపేసి అడుగుతాను కాదు. గురువు ఒకవేళ నిజంగా అలా రెడీగా ఉండి చెప్పడానికి ఉంటే మన అదృష్టం. అందుకని పిల్లల పాపం ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చినా కూడా నేను 9:30, 10 అయినా కూడా రాత్రి స్టార్ట్ అవుతుంది టాపిక్, 11:30, 12 అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసి కానిస్తాం సబ్జెక్ట్. వాళ్ళకి ఉన్న డౌట్స్ క్లారిఫై. మనసులో శివస్మరణ చేత కలిగిన ఆనందాన్ని మరీ మరీ అనుభవిస్తూ మనసులో శివ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అనుకుంటూ ఆనందం వస్తుంది. అందుకే మౌనం పెట్టాలి. అక్కడ పోయి కూడా నువ్వు స్కూల్లో ఏం చేశారే, నువ్వు ఏ ట్రైన్లో వచ్చావే, మీ చుట్టాలు ఎవరే, వాళ్ళు ఇట్లా చేశారా మిమ్మల్ని, వీళ్ళు ఇట్లా చేశారా, వాడు మంచోడే వీడు చెడ్డోడే, ఈ అంత గోల్ అవసరమా? దానికి అరుణాచలానికి ఇంట్లో ఉంటే సరిపోదు, ఇంత ఖర్చు పెట్టుకొని పోవడం మీకు. అంటే మనం వెళ్ళిన ప్లేస్లో దాని పవిత్రత కాపాడడం మన బాధ్యత. అక్కడ ప్లేస్కి తగ్గట్టుగా ప్రవర్తించుకోవాలి. టెంపుల్లో అలానే ఉండాలి. ఇంత ఖర్చు పెట్టుకుని ఇలా పోయి అక్కడికి సరే. అలా శివస్మరణ చేత అలా లోపల అనుకుంటాం కదా, శివుడి నామం బయట కూడా అనొచ్చు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనుకుంటుంది కాదు, ప్రదక్షిణ చేసినట్టు కూడా అనిపి. శివుడే మీకు చాలా రిలాక్స్గా తీసుకుపోతాడు. గిరిని మెల్లగా చుట్టి తిరగాలి. గిరి చుట్టూ మెల్లగా తిరగాలి. అరుణాచల నామం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేస్తూ ఆ గిరిస్వామిని కృతయుగంలో మణిపర్వతంగాను, ద్వాపర యుగంలో కాంచనాద్రిగాను, కలియుగంలో మరకతాచలంగాను భావించి సేవించుకోమని చెప్పుకున్నాం కదా. కృతయుగంలో ఎలా ఉంది, త్రేతాయుగంలో ఎలా ఉంది, ద్వాపర యుగంలో ఎలా ఉంది, కలియుగంలో ఎలా ఉందని చెప్పుకున్నాం కదా. ఆ గిరిని అలాంటి రూపాలుగా భావించి మనం గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. కృతయుగంలో ఎలా ఉంది, అగ్ని శిఖలాగా ఉంది, గొప్ప అగ్నిగుండం, అగ్ని స్తంభంలా ఉంటుంది. తర్వాత త్రేతాయుగంలో మణి కాదు బంగారం ఉంటుంది. త్రేతాయుగంలో ద్వాపర యుగంలో బంగారు ముద్ద మడిలాగా, తర్వాత బంగారు ముద్దలాగా, కలియుగంలో స్థావరలింగంగా మనం కుట్టుకొని అభిషేకాలు చేసే విధంగా. ఈ 4 రూపాలు మనం 4 యుగాల్లో ఉన్న స్వామి ఇలా మా కోసం మార్కుంటూ వచ్చామని కళ్ళు మూసుకొని అలా స్వామిని ధ్యానం చేస్తూ మనం ఆ ప్రదక్షిణ చేయాలంట. ఇప్పుడు ఏదో కూడా తిరిగేసి వచ్చాము, ఆటోలో తిరిగేసాం, సాక్స్ వేసుకొని తిరిగాం, షూ వేసుకొని తిరిగాం, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? స్వామి ఎలా తిరగమని చెప్తున్నారు, గిరి ప్రదక్షిణ ఎలా చేయమని చెప్తున్నారు, మనం ఎలా చేస్తున్నాం? ఆ 4 యుగాల్లో ఉన్న స్వామిగా ఊహించి అరుణాచల శివ అనుకుంటూ మౌనంగా ఉండి ప్రదక్షిణ చేయమన్నారు. అది సాధన అంటే. అంటే ఇంకేదేదో చేస్తున్నారు పోయి. అందువల్ల అరుణగిరి చుట్టూ నేను 100 ప్రదక్షిణాలు తిరిగారని అంటాడు కదా, చూడడానికి అలానే ఉంటాడు. మార్పేది ఫిజికల్గా అనట్లే, ఇంటర్నల్గా శాంతం ఏది, ఆత్మసాధన ఏది. నిజంగా 100 ప్రదక్షిణాలు కరెక్ట్గా స్వామి చెప్పినట్టు తిరిగితే వాడి సాధన చాలా పెరిగిపోయి ఉంటుంది. వాడు అర్థమవుతుంది. అలాంటి వాడికి ఆత్మలోకి వెళ్ళడం తెలుస్తుంది, ఆత్మగా నిలబడడం తెలుస్తుంది. అర్థమైందా? సరే. లేక స్ఫటిక రూపంగాని స్వయం ప్రభ సముజ్వలమైన అరుణ రూపంగాని భావించి సేవించుకున్నవాడు కలిపాతక వినిర్ముక్తుడై శివస్థాన సమాగతుడు కాగలడు. లేదంటే అరుణగిరినే ఒక గొప్ప స్ఫటిక రూపంగా, స్ఫటికలింగా నేను చూపించాను, గాజులా ఉంటుంది.
అలా పెద్ద స్ఫటిక రూపంగా ఊహించుకోవచ్చు స్వామిని. లేదంటే అరుణగిరిగానే సేవించుకోవచ్చు. ఏ విధంగా చేసినా కూడా కలియుగంలో ఉన్న పాపాలన్నీ, కలిపాపం ఏమన్నా జరిగి ఉంటే, కలి వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటివి జరిగి శివుడి యొక్క గొప్ప భక్తుడు కాగలడు, లేదా శివ సాయుధ్యం చేరగలడు. పాదములతో గిరిని ప్రదక్షిణ చేయగా, పాదాలతో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ ధూళి పుప్పొడి రేణువులపై పొడిమి తల్లినే అలంకరింపజేస్తుంది. అటువంటి శివభక్తుడు సంచరించిన పురవీధులను సందర్శిస్తేనే కైలాస ప్రాప్తి. అలాంటి గొప్ప భక్తుడు. సరిగ్గా కూర్చోండి, వినేవాడు సరిగ్గా కూర్చోవాలి. వినడం ఇష్టం లేని వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. మీ వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. పురాణం చెప్పేవాడు కూడా ఇబ్బంది అవుతుంది. సో వినేవాడు చాలా జాగ్రత్తగా వినాలి, సరిగ్గా కూర్చోవాలి. ఇదేదో మనం టైంపాస్ క్లాసెస్ తీసుకోవట్లేదు. దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. సరే, ఆ ధూళి పుప్పొరటి రేణువుల పుడమి తల్లిని అలంకరింపజేస్తుంది. అలాంటి పాదాలు వేసి నడిచినప్పుడు ఆ పువ్వు ఒక పొడి భూమి చుట్టూ, చెట్టు చుట్టుపక్కల ఎల్లో స్ప్రింకిల్ అయినట్టుగా ఉంటుంది. అలా అరుణగిరి చుట్టూ వేసిన పాదాలు ఆ పుప్పొడిలాగా కనబడతాయి. అంటే భక్తుల యొక్క పాదాలు అంత ఇంపార్టెంట్గా స్వామి గుర్తుపెట్టుకుంటాడు. నా భక్తుడు వచ్చాడు, ఆ చిన్న పాదాలు వేసుకొని నా చుట్టూ ప్రదక్షిణ చేసిపోయాడు. అందుకే మన పిల్లలమే కదా. అలా ఇటువంటి శివభక్తుడు సంచరించిన అలాంటి ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా తిరిగిన వీధులు కూడా, ఆ వీధులు చూస్తేనే చాలంట వాడి కైలాస ప్రాప్తి. అంటే మన వీధులు చూడడంలో ఆగిపోకూడదు. మన అలాంటి గొప్ప భక్తుడని స్వామితో అనిపించుకునే విధంగా సాధన చేయాలి. అది ఇంపార్టెంట్. సరే, పాదములతో గాక పడుకొని దొర్లుతూ గిరి ప్రదక్షిణ చేస్తే, మా గురుగారు చేశారు. పొర్లు దండాలు చేశారు అరుణాచలగిరి చుట్టూ. అతడు బంగారు బాబు అవుతాడు. ఎవరికి? శివుడికి అవుతాడు. నా బంగారు నాయనే, నా బంగారు కొండ అనుకుంటారు కదా. అలా స్వామికి బంగారు బాబు అవుతాడు అంటమాట. అంటే బంగారు కొండ ఎంత కష్టపడ్డారో నా కోసం అనుకుంటాడు స్వామి. అతడి శరీరం వజ్రతుల్యమై భూలోకపు భోగ పరంపరలను మరీ భోగించడు. ఇంకా భూలోకంలో ఆయనకి ఎటువంటి సంబంధాలు ఉండవు ఇక. అంటే మళ్ళీ రాడిగా పొర్లు దండాలు పెట్టి అరుణగిరి చుట్టూ తిరగడం అనేది నిజంగా ఎవరన్నా భక్తుడికి అలాంటి సంకల్పం వచ్చిందంటే దండం పెట్టేయాలి వాళ్ళకి నిజంగా. అంటే నేను విన్నదే, చూసింది లేదు. ఏమన్నా మహాభక్తుడు అలా ఉంటే వాడికి భూమి మీద రావడం అని అర్థం. అంటే ఇక వాడికి మళ్ళీ జన్మలు లేవు, కైలాసంలో కలిసిపోతారు. శ్రీ అరుణాచలేశ్వరుడే గణదేవాది సహితుడై స్వయంగా సూర్యుడు ఉత్తరాయణంలో ఉండగా ప్రదక్షిణ ఆచరిస్తాడు. బా, అరుణాచల శివుడే గణాలతో అందరిని పెట్టుకొని స్వయంగా సూర్యుడు ఉత్తరాయణంలో, అంటే ఈ కాలంలో ఉండగా ప్రదక్షిణ ఆచరిస్తాడు. అరుణాచల స్వామి తన గణాలు వేసుకొని గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఎప్పుడు? ఈ ఉత్తరాయణ కాలంలో. దానిని ఎప్పుడు పాదచారులై చేయాలే కానీ వాహనాదారులై చేయరాదు. బండ్లెక్కి చేయకూడదు. బండ్లెక్కి ఎవరు చేయాలి? ముసలోళ్ళు, కాలు విరిగిన వాళ్ళు, పేషెంట్లు, షుగర్లు, బీపీలు, కొంచెం నడిస్తే పడిపోయేవాళ్ళు, వీళ్ళ వరకు స్వామి ఎలో చేశారు. అంతేగాని శరీర దృఢత్వం, ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉన్నవాళ్ళు అలాంటివి చేయకూడదు. పాదాలతోనే నడవాలి. దానికి కూడా అందుకే టైమింగ్ పెట్టారు. ఎప్పుడు మార్నింగ్ 2:33కి బయలుదేరితే మనం 4 hours, 3.5-4 hours అది కంప్లీట్ అయిపోతుంది. చేయొచ్చు. 16 kilometers ఉంటుంది. ఎండ్ వచ్చేసరిలో చేసేయాలి. ఒక్కొక్కసారి లేట్ బయలుదేరిన వాళ్ళు ఎండ్ వచ్చిందంటే కాళ్ళకు బొబ్బలు వచ్చేస్తాయి. అది జాగ్రత్త ఉండాలి. వాహనాదారులై చేయడం. అందువల్ల ధర్మలోపం జరిగి శివాచారం నుండి భ్రష్టులైనట్లు గ్రహించవచ్చును. అలా వాహనాలు ఎక్కి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు శివుడికి అపచారం చేశారని అనుకోవాలి. పాపం వస్తుంది వాళ్ళకి. పూర్వం ధర్మకేతుడనే రాజు బ్రహ్మలోకం నుంచి వచ్చి అశ్వారూఢుడై ప్రదక్షిణ చేశాడు. చూడండి, ధర్మకేతు అనే రాజు బ్రహ్మలోకం నుంచి వచ్చాడంట. గుర్రం ఎక్కి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఏమైందో చూద్దాం. గిరి ప్రదక్షిణ జన్యపుణ్య గణ్య చేత ఆ గుర్రం తక్షణమే సురార్జితుడైన గణనాథుడుగా రూపొందాడు. ఎప్పుడే గుర్రం కింద పడేసింది రాజుని, అదొక గొప్ప గణనాయకుడిగా మారిపోయిందని దాని పుణ్యం వచ్చింది. ఎందుకంటే అది సిన్సియర్గా చేసింది, వీడు ఎక్కి చేసింది. సో గుర్రానికి గణనాథుడుగా, శివుడి గణాల్లో ఒకటిగా మారిపోయింది గుర్రం. తర్వాత రాజును విడిచి శివపదాన్ని చూడగలడు. గణంగా మారిపోయి శివుడి దగ్గరికి వెళ్ళిపోయాడు గుర్రం. తెలియక కుక్కలు పిల్లులు తిరిగినా కూడా శివలోక ప్రాప్తి.
ఈ లెక్కను చూడండి. తెలియక చేసిన జంతువులకి ఎలా ఉందంటే మనకు తెలిసి ఎంత బాగా చేయాలి, ఎంత జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకొని చేయాలి. మన భూమి మీద ఇలాంటి ఒక గొప్ప ప్రదేశం, స్వామి డైరెక్ట్ మన కోసం అరుణగిరిగా ఉన్నారు అన్నప్పుడు దాన్ని ఎన్నిసార్లు మనం వెళ్ళాలి, ఎన్నిసార్లు మనం గిరి ప్రదక్షిణ చేయాలి, ఎన్నిసార్లు సందర్శించాలి, ఎంత పుణ్యం చేసుకోవాలి. డైరెక్ట్ కైలాస ప్రాప్తి అంటున్నారు అలాంటి చేయడం వల్ల. అంతా రాజు గణనాథ స్వరూపధారి అయిన తన తురగాన్ని దర్శించి తాను పాదచారి ప్రదక్షిణ చేసి స్వయంగా గణాధిపతి అయ్యాడు. ఆయన కూడా గుర్రమే గణాధిపతిగా మారిపోయినప్పుడు నేనెందుకు చేయకూడదు, తప్పు తెలిసి వచ్చింది కదా. ఇప్పుడు ఆ గుర్రం మారిపోయింది కదా, ఈయన తన పాదాలతో స్వయంగా గిరి ప్రదక్షిణ చేసి ఆయన కూడా గణనాథుడిగా మారాడు.